హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలేంటి, అదేవిధంగా ఆగస్టు 31 సోమవారం రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరుగుతుంది. ముఖ్యంగా చెప్పవలసి వస్తే మీరు కోల్పోయినవి కొన్ని, అంటే ఒక బంధం అనేది మీ యొక్క జీవితంలోకి తిరిగి రాబోతుంది. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ప్రశాంతతను, ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ఈ యొక్క విషయాన్ని మరింత వివరంగా అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా కానీ, ఒక సంబంధం ఏదైనా కానీ, ఒక సంబంధం ఉన్నటువంటి ఒక పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అనేటటువంటి సూచన అనేది కనిపిస్తుంది. మీరు మర్చిపోయాము అని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలో మాటలు ఆగిపోయినటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, మీ జీవితంలోకి ఎందుకు అనుకుంటున్నారు. మీకు మీ పైన నిజమైనటువంటి ప్రేమతో వస్తున్నారా, లేదంటే గతంలో చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోవడానికి వస్తున్నారా, లేదంటే వారి యొక్క వ్యక్తిగత అవసరం కోసం మరలా మిమ్మల్ని సంప్రదించాలి అని అనుకుంటున్నారా? ఇటువంటి విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికి పూర్తిగా మేము చెప్పే ఈ మాటలు పూర్తిగా వినండి. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృశ్చిక రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. అయితే ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక ఫోన్ కాల్ అనేది అదంతా కూడా ఒక పాత వ్యక్తి నుండి, ఊహించినటువంటి మధ్యవర్తి నుండి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఒక కలయిక మీ యొక్క ఆలోచనలు ఈ రోజున పూర్తిగా మార్చేటటువంటి అవకాశం వచ్చినప్పుడు మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం మీ యొక్క ప్రేమ జీవితం, లేదంటే కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావితం చూపించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మీ యొక్క మంచితనానికి కొంతమంది ఎందుకు బలహీనతగా తీసుకుంటున్నారు. గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా మీ జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలని అంటున్నారు. అసలు ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావితం అనేది మీ యొక్క కుటుంబం, ప్రేమ, ఉద్యోగ, వ్యాపార, వివాహ, ధన, ఆరోగ్యాలపై ఏ విధంగా ఎటువంటి ప్రభావితాన్ని చూపించబోతున్నాయి. అలాగే శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవాల్సినటువంటి పూజా పరిహారాలేంటి అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక పాత వ్యక్తి నుండి ఈరోజు ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ అనేది రాబోతుంది. అనుకోకుండా మీరైతే కలవబోతున్నారు, లేదంటే వారి గురించి ఏదైనా ఒక సమాచారం అనేది మీకైతే ఈ రోజున చేరవైపోతుంది. ఎందుకంటే ఈ రోజున మీ యొక్క గతం కేవలం తిరిగి రావడం లేదు. మీ జీవితంలో పూర్తిగా కాకుండానే మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి సమాధానం అనేది ఇవ్వడానికి, ఒక సంబంధానికి మరొక అవకాశం ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు తెలియపరచడానికి కానీ ఈ రోజున ఈ యొక్క పరిస్థితులు అనేవి కూడా అన్నీ కూడా మారిపోబోతున్నాయి. ఒక పాత వ్యక్తి ఎవరు, తిరిగి రావడానికి అసలు కారణం ఏంటి, వారి యొక్క రాక మీ యొక్క జీవితానికి మంచిగా, లేదంటే మరొక పరీక్షకు ప్రారంభమా, ఇప్పుడు ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క మనసుపై, మీ యొక్క సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రోజున సాధారణంగానే మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈ రోజున గుర్తుకొస్తుంది. ఇంట్లో పాత వస్తువులు చూడవచ్చు, ఒక జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించవచ్చు, లేదా ఫోన్లో ఏదైనా వెతుకుతున్నటువంటి సమయంలో ఒక పాత ఫోటో సందేశం మీకు కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడవచ్చు. ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క మనసుకు కొంత వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కలిగి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా కలిగిస్తూ ఉంది.
ఎంత పేరు వచ్చినా కూడా మీ యొక్క మనసుకు వచ్చినటువంటి వ్యక్తులకు అంటే మీకు నచ్చిన మనుషులు పక్కన లేకపోతే ఏదో ఒక లోటు అనేది ఉన్నట్లుగా మీరైతే భావిస్తారు. మీకు డబ్బు ఆనందాన్ని ఇవ్వదు కదా. మీ యొక్క మాటలను అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించేటటువంటి మనిషి ఉండాలని చెప్పేసి ఎప్పుడూ కూడా మీరైతే కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తిగా కాకుండా అది ప్రేమ సంబంధం కావచ్చు, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదు, కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటటువంటి సందేహంలో కూడా వెనుకడుగులు వేస్తూ ఉండవచ్చు. ఒక సంఘటన అనేది వారికి ధైర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు సమాచారం అనేది వస్తుంది. అయితే కుటుంబం లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున అంతా కూడా గుర్తుకు రావచ్చు. అలాగే మీ యొక్క మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని చెప్పేసి అనిపిస్తూ కానీ మొదటి అడుగు ఎవరూ కూడా వేయలేరు అనే సందేహం మీకు వస్తుంది. అయితే ఈ యొక్క విషయంలో మీరైతే సాయంత్రంలో ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. లేదంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఒక ఉద్దేశం కొంతవరకు కూడా మీకు అర్థం అనేది అవుతుంది. అయితే ఇక్కడ జాగ్రత్త అనేది అవసరం అనే చెప్పాలి. మీ యొక్క గ్రహాల ప్రభావితం మీ జీవితంలో చాలా ఒక వ్యక్తిని మీ ముందుకైతే తీసుకురాబోతున్నాయి. అయితే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారనేసి గతంలో జరిగినటువంటి ప్రతీదీ కూడా మర్చిపోవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారు అనేసి జీవితాంతం వారిని దూరంగా ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు. వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన అనేది ఎలా ఉంది, మీ జీవితంలో వారు మరలా ఏదైనా కానీ గందరగోళం అనేది మొదలవుతుందనేది ముఖ్యంగా మీరైతే గమనించుకోవాలి. మీ యొక్క జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈ రోజునైతే కనిపిస్తూ ఉంది. మీరు ఒక వ్యక్తిని మీ యొక్క మనిషి అని చెప్పేసి నమ్మారంటే అంత త్వరగా వదులుకోలేరు. అలాగే బయటికి మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు. కానీ ఏ ధైర్యమైనా అది పట్టనట్లుగా ఈ యొక్క పనులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మీ యొక్క మనసులో మాత్రం ఆ యొక్క వ్యక్తి ఎందుకు మారిపోయారు, నేను తప్పు చేశానా, ఒకసారి మాట్లాడితే బాగుండు, సమస్య అంతా కూడా సరిచేసుకుంటే బాగుండు అనేసి అంతా కూడా పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే ఇదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణమని చెప్పాలి. మీ యొక్క బంధాలు అంటే మీకు బంధాలంటే ఇష్టం. ఆ యొక్క బంధాల యొక్క పేరుతో గొడవలు చేయటం వల్ల అసలు ఇష్టమే ఉండదు. మీకు ప్రేమ కావాలి, ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా కానీ మీతో కోపంగా మాట్లాడారు అంటే మీరు వెంటనే వెళ్లకుండా కొంత సమయం అనేది మౌనంగా ఉంటారు. కానీ ఆ యొక్క మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు, మీరు ఎదుట మాట్లాడడం లేదంటే మీకు నిజం తెలియదని కాదు. కానీ చాలా సందర్భాల్లో బంధం చెడిపోకూడదనేసి మీరైతే ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉంటారు. ఎదుట వ్యక్తి యొక్క తప్పు చేసినా కూడా ఒక అవకాశం అనేది ఇవ్వాలని చెప్పేసి మీరైతే అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే అలవాటు వలన గతంలో మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని తేలిగ్గా తీసుకుని ఉండవచ్చు. మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా చివరికి క్షమిస్తారు అని చెప్పేసి భావించి ఉండవచ్చు. అయితే ఆ కారణంగా మీరైతే మీ యొక్క విలువ వారికి అప్పుడే అర్థమవుతుంది. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయి మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలను అయితే నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అనవసరంగా ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరికి వస్తున్నారు, ఆ యొక్క అవసరం తీర్చుకోవడానికి కొంతవరకు కూడా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఇప్పటివరకు అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు మారుతున్నటువంటి సమయంలో గతంలో దూరమైనటువంటి వ్యక్తి మరలా మీకోసం వెతికే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి ఈ యొక్క సమయంలో మీ యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తారనేసి నిర్ణయించుకునేటటువంటి ఒక సమయంలో వారి నుండి మరలా మీకు ఒక ఫోన్ కాల్ కానీ లేదంటే మెసేజ్ రావటం చాలా ఆశ్చర్యం. అయితే మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. పాత వ్యక్తి తిరిగి మరలా రావటం అంటే తప్పకుండా ప్రేమించినటువంటి వ్యక్తి
అని చెప్పేసి అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడాలి అనుకున్నటువంటి స్నేహితులు కావచ్చు, లేదంటే ఒకప్పుడు మీ దగ్గర ఉండేసి అపార్థాల కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పనిచేసినటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తారని చెప్పేసి త్వరగా కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. ఈ రోజున అలాంటి ఒక పాత పరిచయం మీ యొక్క జీవితంలోకి మరలా కథలికి తీసుకురాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడే ముగిసిపోతుంది. అదే విషయాన్ని కోపంతో మాట్లాడితే 2 రోజుల వరకు సమస్య మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతంలో జరిగినటువంటి కుటుంబ విషయాలు మరలా చర్చకు రావచ్చు. ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయడం వల్ల కూడా మొదట మీకు కొంత అసహనంగా కలిగిన చివరికి మాత్రం ఈ రోజున ఆ యొక్క వ్యక్తి వల్ల మీ ప్రేమ అనేది ఏ పాటిది అనేటటువంటిది ఒకసారిగా మీరైతే గుర్తు చేసుకోగలుగుతారు. అలాగే ఆస్తి సమస్యలు, డబ్బు విషయాలు, లేదంటే అపార్థాల కారణంగా దూరమై ఉన్నవారు తిరిగి మరలా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక్కడ కూడా తొందరగా స్పందించకుండా వారి యొక్క మాట పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకు తెలియనటువంటి కథలో విషయం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమేర ఎదుటి వ్యక్తులను కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ అనేది చేయాలి. ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరికంటే కూడా ఎవరికైనా తెలిసినటువంటి వ్యక్తులు, పెద్దవారి ద్వారా ఆ యొక్క నిర్ణయాలు అనేది గౌరవించడం, తద్వారా మీరైతే తీసుకోవడం అనేది మంచిదని చెప్పుకోవాలి. ఇక డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య, మీకు కుటుంబ సభ్యుల మధ్య చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేది వహిస్తూ ఉండండి. ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా కూడా మాట్లాడకుండా నేరుగా సంబంధించినటువంటి వ్యక్తులతోనే మాట్లాడడం అయితే చాలా మంచిది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈ రోజునైతే మీరు వింటారు. పాత ప్రేమ తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కుటుంబంలో ఎలా స్పందించాలి అనేటటువంటి అంతా కూడా ఆందోళన కలిగించవచ్చు. అంటే గతంలో ఆ యొక్క వ్యక్తి కారణంగా ఇంట్లో సమస్యలు వచ్చి ఉంటే ఈసారి కూడా మీకు కుటుంబ సభ్యులు వారినైతే అంగీకరించకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో 2 వైపులా కూడా నిజం దాచకుండా ఉండాలి, మాట్లాడాలి. ఒక్కోసారి కోపం అనేది చూపించకుండా కుటుంబం కోసం మీ యొక్క మనసులో నిజాన్ని కూడా పూర్తిగా దాచుకోవడం, ఈ రెండూ కూడా సరైనటువంటి మార్గాలు కూడా కాదు. సమయం అనేది తీసుకొని ఆ యొక్క ప్రవర్తనను గమనించిన తర్వాతే కుటుంబంలో ఒక విషయం గురించి మాట్లాడడం అయితే మంచిది. ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అన్నీ కూడా సానుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో ఈ రోజున మీకు చాలా ప్రశాంతత ఉండబోతుంది. చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రోజున మీకు ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎటువంటి అపార్థాలు అనేవి ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవ భావంతో అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఈ రోజున మీరైతే సూర్య ఆరాధన, శివ ఆరాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. ఇంట్లో దీపారాధన చేసుకొని దైవాన్ని నామస్మరణ అనేది చేసుకోండి. దగ్గరలో మీకు కుదిరితే ఈరోజు తప్పకుండా శివాలయ దర్శనం చేసుకోండి. వీలైతే శివలింగానికి పాలు లేదా నీటితో అభిషేకం వంటివి చేయండి. ఈ రోజున మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం తిరిగి ఈ రోజున మీ యొక్క జీవితంలోకి రావడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రోజున మీ యొక్క ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని చెప్పేసి మీ యొక్క మనసుకు అనిపిస్తుంది. కానీ తర్వాత మరలా మీకు కుటుంబం కోసం కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రయాణాలన్నీ కూడా మానుకుంటారు. అలాగే ఈ రోజున సాధారణమైనటువంటి రోజుగా మీకైతే అనిపించవచ్చు. కానీ ఈ రోజున మీ యొక్క మనసు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం మీరైతే ఖచ్చితంగా గమనిస్తారు. మీ పైన మీరు శ్రద్ధ అనేది వహిస్తారు. అలాగే ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అనేది తీసుకుంటారు. కుటుంబంతో ఈ రోజున చాలా సమయాన్ని అయితే కేటాయిస్తారు. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.